ఈ మధ్య కాలంలో బంగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్ద ఆయన గౌరవనీయులైన వరదారెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. గుడ్డు పోయి కొన్ని ఎక్కిరిచినట్టు ఆయన స్థాయి పెద్ద ఆయన విమర్శించే స్థాయి కాదు. ఆయన గతంలో ఒక దావూద్ ఇబ్రహీం లాగా నయీం లాగా ప్రొద్దుటూరును శాసించినాడు. నేను ట్రాక్టర్లతో దొంగ ఇసుక తోలినాను ఒప్పుకున్నాడు. నువ్వు టిప్పర్లతో తోలలేదా? 3 రాష్ట్రాలు పోయింది నీ ఇసుక 3 రాష్ట్రాలకు టిప్పర్లతో పోయింది. నువ్వు గౌతమ బుద్ధుని మాదిరి చెప్తున్నావే. నీవు నందం సుబ్బయ్యను చంపించిన దానిలో నీ ప్రమేయం ఉందా లేదా? ఉందని నేను ప్రమాణం చేస్తా. నువ్వు వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా? నువ్వు ఎందుకు జార్జి క్లబ్ మీద పడతావు? జార్జి క్లబ్కి ఏమైనా పెద్ద ఆయన ఆర్డర్ ఇచ్చినాడా లెటర్ ప్యాడ్ మీద? అయ్యా మీరు 10,000 జరుపుకోండి, 50,000 జరుపుకోండి అని. ఏదో రిటైర్డ్ అధికారులు కొన్ని 1000 మంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా 100-50 రూపాయలు టైంపాస్గా ఆడుకుంటే లక్షలు జరుగుతుంది, 1000 జరుగుతుంది. అది పెద్ద ఆయన గారు అనుమతి ఇచ్చినాడని నువ్వు చెప్తావు. నీ కాడ ఏం ఆధారం ఉంది బంగారెడ్డి గారు? క్రికెట్ బుక్లు ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నారు, మట్కా వాళ్ళు ఉన్నారు, గుట్కా వాళ్ళు ఉన్నారు. నువ్వు వీళ్ళందరితో డబ్బులు తీసుకొని నేను జరపలేదా? దీనికి వస్తావా నువ్వు కాణిపాకం? ఏ దానికి వస్తావు నువ్వు చెప్పు బంగారెడ్డి. ఒకటి మాట్లాడేలకు పెద్ద ఆయన అని ఇంతకుముందల్లా 85 years పెద్ద ఆయన, 85 years పెద్ద ఆయన అంటే ఆ 85 ఏళ్ళ మీదనే మీ బావను ఓడగొడుతుంది. మీ బావ ఓడిపోవడానికి కారణం మీ బావ కాదు, నీ యొక్క అవినీతి అక్రమాలు. ఆయన దాన ధర్మాల్లో రాష్ట్రంలో మొదటివాడు. కానీ అలాంటి వాడు ఓడిపోయాడు నీ దయ వల్లనే. మీ బావ ఓడిపోవడం నీ వల్లనే. మళ్ళీ 85 years ఆయన ఎటుకెళ్తాయా బంగారెడ్డి? మీరు మంచి పనులు చేసింటే నువ్వు ఎందుకు ఇట్లా నువ్వు మాట్లాడుతున్నావు? గతంలో మా ప్రభుత్వంలో జూదం లేదన్నావు. ఐపీఎస్ చక్రవర్తి గారు మీ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరుగుతుంటే వైఎస్ఆర్ నాయకులు పెద్ద నాయకులు గుడ్డలిప్పుకొని కొట్టుకుంటా కడప తీసుకుని వాస్తవా కాదా? మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నట్టు అప్పుడు జరగనట్టు. కాబట్టి దయచేసి నువ్వు పెద్ద ఆయన మీద మాట్లాడేప్పుడు నిరాధారాలని మాట్లాడవద్దని కోరుతున్నా. ప్రభుత్వంలో మీరు కూడా వైసీపీ నాయకులే కదా, అప్పుడు ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదు? అప్పుడు ఈ ఆరోపణలు ఈ వాస్తవాలను మీరు మీడియా దృష్టికి ఎందుకు తీసుకున్నారు? అప్పుడు అది నియంతయ్యా. దావూద్ ఇబ్రహీం చెప్తే కదా, దావూద్ ఇబ్రహీం వాడు ఎన్కౌంటర్ అయ్యాడు చూడు, ఇది హైదరాబాద్లో నయ్యం. మాకు మాట్లాడే హక్కులు అనే వాళ్ళ కాడ మాట్లాడే హక్కులు ఉన్నాయా బీసీలకు, ఎస్సీలకు? ఆయన చెప్పిందే వేదం. ఎమ్మెల్యే ఎవరు? రాజమౌళి ప్రసాద్ రెడ్డి కాదు, బంగారెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరికేం సాయం చేసినా తొక్కి వదిలినాడు బీసీలను. చెప్పిన గతంలో మాకు కుక్కకు ఒకటి వేసినాడు చూడి, మున్సిపాలిటీ కుక్క వేసి అధికార ప్రతినిధి మమ్మల్ని ఎప్పుడన్నా ప్రోటోకాల్ ఉండేది మాకు, బీసీలకు కానీ ఇంకొకరు కానీ. ఆ నలుగురే అక్కడ ఉండేది, ఆ నలుగురికే, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి మేము నోరు చంపుకొని భయపడి బతికినాం. అంతకంటే మనం చెప్పలేం. అదే ఎన్వీఆర్ఆర్ అనే పేరుతో తిరుగుతున్న టిప్పర్లు నాటివి కాదని ఆల్రెడీ ఎమ్మెల్యే వర్ధ గారు స్పష్టం చేశారు కదా. మళ్ళీ దాని మీద బంగారెడ్డి గారు ఆరోపణలు చేయడంలో దానికి ఏమర్థం ఉందంటారు? ఎన్వీఆర్ఆర్ మీద వరదారెడ్డి మీద ఒక స్కూటీ ఉంటే చూపిమన్నా. వరదారెడ్డి పెద్ద ఆయన గారి మీద ఒక స్కూటీ రికార్డుగా ఎవరెవరో రాసుకుంటారు. రాచమ్మల్లోని మైదుగుల్లో ఒక ఆయన ఉంటాడు, రాచమ్మల్లోని ఇంటి పేరు. ఆయన ఏచే ఇలా బాగు తెలుస్తుందా? పెద్ద ఆయన తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ పెద్ద ఆయన బాధ్యత. ఆయన ఏమన్నా దేవుడా అనేసి ఆయన దృష్టికి వచ్చేటి ఏది కూడా ఒప్పుకోవడంలే. మా నాయకులు ఒప్పుకున్నాడా? మొన్న ఇచ్చినాడు కదా, మా పార్టీ నాయకులైనా సరే తప్పు చేసి శిక్షించండి అని మాకు హెచ్చరికలు చేసినాడు. ఎస్పీ గారికి చెప్పినాడు, డిఎస్పీ గారికి చెప్పినాడు. మేమేమి అవినీతి వాళ్ళు చేయడం లేదే. ఈ 2 నెలల నుంచి ఎందెందో జరుగుతుందని చెప్పినాడు. వాళ్ళ ఏం ఆధారం ఉంది నీ కాడ? పెద్ద ఆయన తోలుతున్నాడంట, పట్టించినాడంట, ఇడిపించినాడంట. ఎవరిని పట్టించినాడు, ఎవరిని ఇడిపించినాడు? ఆయన దృష్టికి పోతే ఆయన మనలే తనలే. 25 ఏళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక టిప్పర్ కొనుక్కోలే. మీరు ఇసుకలోనే టిప్పర్లు పెట్టి డోజర్లు పెట్టి వేలాది 3 రాష్ట్రాలకు వేలాది టిప్పర్లు పోయినాయి. అవన్నీ ఇవన్నీ నీ కాణిపాకం వచ్చి నేను అడిగిన ప్రమాణం చేయమన్నా, నిజమో అబద్ధమో?
అది పెద్ద ఆయన తెలిసి జరిగినట్టు కానీ పెద్ద ఆయన అవసరం నేను వస్తా కాణిపాకానికి. ఎమ్మెల్యే వరద అవినీతి రహిత సమాజం కోసము కృషి చేస్తున్నారనేది ప్రజలలోకి పోయింది. అవును. సో అతనికి చెడ్డ పేరు తేవాలని ఏమన్నా వీళ్ళు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని మీరేమన్నా భావిస్తున్నారు? ఆయన చెడ్డ పేరు తేవాలంటే ప్రజలు అనుకోవాలి కానీ ఆయన ఒక్కడు అంటే ఇట్లా ఆయన హరిశ్చంద్రుడా? బంగారెడ్డి చెప్తే దానికి విలువ ఉండదునా? ఎవరో సామాన్య మానవుడు మాట్లాడితే దానికి ప్రజలు కూడా నమ్ముతారు. ఒక ఇష్ట దొంగ, మాఫియా, డాన్, రొద్దుటూల్లో గుట్కా, మట్కా, క్రికెట్ అన్నిట్లుగా మామూలు తీసుకున్నాడు బంగారెడ్డి. వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాదం ఏమన్నా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జాతి క్లబ్ మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దాని మీద సమాధానం ఏముంది ఆరోపణలు? ఆయన చూసినాడా 50,000 ఆడుతుంటే 10,000 ఆడుతుంటే ఆయన చూసినాడా? ఏదో ఒకటి బురద వెళ్ళాలి పెద్ద ఆయన మీద. పెద్ద ఆయన నీకు చెప్పే కదా, ఏమన్నా లెటర్ ఇచ్చాడు ఒకటి, ఒక ఎస్పీకో ఒక డిఎస్పీకో మా వాళ్ళు ఆడుకుంటారు మీరు పర్మిషన్ చేయండి అని. ఎవరు అడిగారు? ఎవరో రిటైర్డ్ వాళ్ళు ఆడ కూర్చుంటుంటే నువ్వు ఏది లేక ఏదో ఒకటి వేయాలంతే పెద్ద ఆయన మీద, వేరేది ఏమీ లేదు. ఆయన ఆలోచన విధానం అంతా 2 నెలలు కాలే, అంతలోకే పేరు పెట్టలేదు అన్నాగా. పిల్లోనికి పేరు పెట్టలేము 3 నెలలు కాలే. మీరు అప్పటికే 5 ఏళ్ళు అయినట్టు, మళ్ళా ఎమ్మెల్యే అయినట్టు, ప్రభుత్వం వచ్చినట్టు మీరు ఊహించుకుంటున్నారు. కాబట్టి అవన్నీ ఆయన చెప్పేటివన్నీ అవాస్తవాలు. నిజంగా వాస్తవాలు అయితే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని. ఆ పెద్ద ఆయన పనులు నేను వస్తా నా పిల్లలు